కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనేరు సత్యనారాయణ సర్పంచ్ అభ్యర్థి బానోత్ రాణి మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బానోత్ రాణి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి బానోత్ రాణిను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 17న జరగనున్న గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ రాణిను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రేషన్ కార్డులు పంపిణీ, సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనసు, ఆర్థిక వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్రంలోని 4,50,000 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని, పేదలందరి ఇంటితో పాటుగా ఉచిత కరెంటు, ప్రతి ఇంటికి రేషన్ కార్డు, సన్న బియ్యం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు చేస్తుందని, ఆరోగ్యశ్రీని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారని, ఈ విధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. చెప్పిన హామీలే కాకుండా హామీలు ఇవ్వని చెప్పని అభివృద్ధి సంక్షేమ పథకాలను సైతం అమలు చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధి ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి లక్ష్మీదేవిపల్లిలో శ్రీనగర్ గ్రామ పంచాయతీలో 17వ తారీఖు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోత్ రాణి గారు పోటీ చేస్తూ ఉంది ఉంగరం గుర్తు మీద. అదేవిధంగా వార్డుల్లో అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపుగా 5-6 వార్డులు ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిన్న జరిగిన ఫస్ట్ విడత ఎన్నికల్లో భారీ ఎత్తున రాష్ట్రంలో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలుగా చేసిన పరిపాలన ఏదైతే పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే మహిళలకి ఉచిత కరెంటుగా ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా 200 యూనిట్లు ఎవరైతే తక్కువ లోపు కాలితే అందరూ కూడా ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఇవాళ ఫ్రీగా కరెంట్ ఇస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు గతంలో 10 సంవత్సరాలుగా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అప్లై చేసుకున్నా సరే రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదవాడి కోరిక ఏంది, సన్న బియ్యం. అందరు డబ్బులు ఉన్న వాళ్ళే తింటున్నారు తప్ప పేదవాడు తినట్లేదని చెప్పి ఇవాళ రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్న ఘనత దేశ చరిత్రలో ఎక్కడా లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇవాళ పేదవారికి అనుకూలంగా, అదే ముఖ్యంగా మహిళలందరికీ కూడా అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పథకాలు కొనసాగాలంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఏ ఊరు పోయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనపడతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, మేము ప్రభుత్వం వస్తే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కూతురు వస్తే ఎక్కడ ఉంటుంది, లేకపోతే అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, లేకపోతే అట్లా మాయమాటలు చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలా. ఇవాళ ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నారు. 2వ విడత కూడా జనవరిలో వస్తే పేదవాడు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఈ యొక్క అభివృద్ధి కొనసాగుద్ది. ఇవాళ శ్రీనగర్ కానీ ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఎక్కడ రోడ్లు జరుగుతున్నాయంటే అవన్నీ కంటిన్యూ కావాలన్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2వ విడత భారీ ఎత్తున ఈ యొక్క శ్రీనగర్ గ్రామ పంచాయతీకి రావాలన్నా, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తేగలుగుతాం. కాబట్టి ఈ యొక్క 3,500 ఓట్లు పంచాయతీ ఇది. దాదాపుగా 2,000 మెజార్టీ మన అభ్యర్థి బానోత్ రాణి గారికి రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వార్డు మెంబర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, గ్రామ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ రాణి గారి ఉంగరం గుర్తుకు ఏమని చెప్పి మేమందరం కోరడం కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఏ అభివృద్ధి జరిగినా సరే దీన్ని శ్రీనగర్ గ్రామ పంచాయతీలో కూడా భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ప్రజలు ఓటర్లందరికీ తెలియజేస్తూ మరొకసారి రాణి గారి గుర్తు ఉంగరం గుర్తు, అదేవిధంగా 5వ వార్డు సర్పంచ్, 5వ వార్డు మెంబరు సాంబశివరావు గారిది గ్యాస్ పోయి మిగతా వాటిలో కూడా పోటీ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళు గుర్తు చెప్తారు. అందరూ కూడా భారీ ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి శ్రీనగర్ యొక్క గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. కూడా నాకంటూ ప్రజలు కొన్ని సమస్యలను చెప్తున్నారు. నేను నిల్చున్న తర్వాత నేను ఒకవేళ రాజకీయంలోకి వచ్చి
నా అంతటి నన్ను నిలబెట్టిన వాళ్ళు నన్ను గెలిపించినట్లయితే ఈ ప్రతి ఒక్క సమస్యకి ఏదో ఒక పరిష్కారం అనేది చేస్తానని మాటిస్తున్నాను. అలాగే కోతుల బెడద అనేది చాలా ఎక్కువ ఉందని అన్ని ఏరియాలో ఇదే వింటున్నాను. కోతుల బెడద అంటే ఒకేసారి అయితే పోగొట్టలేను, కానీ క్రమక్రమంగా అయితే ఏదో ఒక దశ నుండి అయితే వాటిని తరిమి వేయడానికి అయితే ప్రయత్నం నా వంతున నేను చేస్తాను. తర్వాత డ్రైనేజ్ సమస్య అండి. అలాగే వీధి లైట్ల సమస్య ఉండడం వలన దొంగలు బారిన పడతాము, ఇళ్ళ ఏమటి కొంచెం చికాకు అవ్వడం అనేది జరుగుతుందంట. ప్రజలందరూ చిన్న చిన్న సమస్యలతో నా ముందు ఇలాంటి సమస్యలు చెప్తున్నారు. నేను ఒకవేళ నన్ను గెలిపించినట్లయితే ప్రజలు, నేను తప్పకుండా నా వంతు పరిష్కారం అయితే నేను ఎతుకుతాను ప్రతి ఒక్క దానికి. తర్వాత డ్రైనేజ్ సమస్య అండి. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వలన పంచాయతీ ఆఫీస్లో వర్క్ చేసే వర్కర్స్ కానీ వాళ్ళ వంతున కూడా సేవ చేయలేకపోతున్నారు. వాళ్ళ తరపున నేను శ్రమ చేసి అలాగే ఈ డ్రైనేజ్ సమస్యకు కూడా పరిష్కారం అనేది తీసుకొస్తానని మాటిస్తున్నాను.